అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తూ మరి మన ఛానల్కి స్వాగతం చెప్తూ ఉన్నాను. వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్లో విద్యా విజ్ఞానంతో పాటు మహనీయుల జీవిత చరిత్రలు, బాలలకు నీతి కథలు, కెరీర్ గైడెన్స్, మోటివేషనల్ స్పీచెస్, లైఫ్ స్టైల్ వీడియోస్, ఈ విధంగా చక్కని వీడియోస్ డైలీ అప్లోడ్ చేస్తూ ఉన్నామండి. మరి మీరు కూడా ప్రయోజనాలు మా ఛానల్ నుండి పొందాలనుకుంటే మా వీడియోలు నచ్చితే తప్పనిసరిగా మరి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఈరోజు మన వీడియోలోకి వెళ్దాం. మరి 10th పబ్లిక్ ఎగ్జామ్స్ మార్చి 17th నుంచి జరగనే ఉన్నాయి. ఈ పబ్లిక్ ఎగ్జామ్స్కి ఒక బయాలజీ ఫ్యాకల్టీగా నేను బయాలజీ సబ్జెక్ట్ టీచర్గా ఉన్నాను కాబట్టి మరి నా సబ్జెక్ట్లో కొంచెం ఏదైనా ఎవరైనా పిల్లలు కొంచెం వెనకబడి ఉంటే, స్లో లెర్నర్స్, డల్లర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కొంచెం సహాయం చేద్దామని, సబ్జెక్ట్ అంతా నేనైతే చేయలేను కానీ షార్ట్ టైంలో కొంచెం ఇంపార్టెంట్ కంటెంట్ చేయాలని అనుకుంటున్నానండి. మరి తప్పనిసరిగా నన్ను ఫాలో అయితే స్టూడెంట్స్ మీరు డెఫినెట్గా బయాలజీలో మాత్రం పాస్ అవుతారని నేను హామీ ఇవ్వగలను. మరి నిన్న వీడియోలో అయితే హార్ట్, బ్రెయిన్ చూశారు. ఈ రెండిటి గురించి మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. చాలా షార్ట్ అండ్ స్వీట్గా చిన్న కంటెంట్ మీకు అందించాను, పెద్దగా ఎక్కువ లేకుండా. మరి ఈరోజు కూడా ఒక టాపిక్, 2 చిన్న టాపిక్స్ మనం నేర్చుకుందాం. అవి ఏంటంటే ఎబ్రివేషన్స్ అండ్ స్లోగన్స్. ఎబ్రివేషన్ అంటే ఏంటి? సంక్షిప్త రూపంలో రాయడం. ఇప్పుడు నీ పేరు ఏ నాగేశ్వరరావు అనే పేరు ఉంది. దాన్ని మనం ఏమంటున్నాం? ఏఎన్ఆర్ అంటున్నాం. నందమూరి తారక రామారావు అనే పేరు ఉంది. దాన్ని మనం ఏమంటున్నాం? ఎన్టీఆర్ అంటున్నాం కదా. వీటినే మనము మన సైంటిఫిక్ లాంగ్వేజ్లో అయితే మనం ఎబ్రివేషన్స్ అని అంటాం అన్నమాట. అంటే పొట్టి పేర్లు, సంక్షిప్త నామాలు, సంక్షిప్త రూపంలో రాసుకునేవి. అయితే మనకి డెఫినెట్గా షార్ట్ ఆన్సర్స్లో తప్పనిసరిగా మరి 1 or 2 ఒకటైతే ఖచ్చితంగా వస్తుందని నేను చెప్పగలను. ఆ ఎబ్రివేషన్స్ ఎక్కువ తేలేదు. నా కాన్సెప్ట్ అంతా, నా ఎయిమ్ అంతా కూడా డల్లర్స్, కొంచెం స్లో లెర్నర్స్, బయాలజీలో ఎవరికైతే భయం ఉందో వాళ్ళకి మినిమం పాస్ మార్కులనే కనీసం అందించాలనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియోలు చేస్తున్నానండి. కాబట్టి మరీ ఎక్కువ టాపిక్ నేను తేవడం లేదు. బాగా ఇంపార్టెంట్ అయినవి కొంత షార్ట్ కంటెంట్ మాత్రమే తెస్తున్నాను. 10 మాత్రమే ఎబ్రివేషన్స్ ఈరోజు నేను మీకు నేర్పిస్తాను. ఓకేనా డియర్ చిల్డ్రన్? మరి మీరు తప్పనిసరిగా కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి ఈ 10 ఎబ్రివేషన్లు కూడా వినండి. మరి లేట్ చేయకుండా మనం అయితే మన ఎబ్రివేషన్స్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఎబ్రివేషన్స్. మరి ఏటీపీ ఫస్ట్ ఎబ్రివేషను ఏటీపీ అంటే తెలుసు కదా మీకు. ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అంటే మనకి చూడండి, కణాల్లో మైటోకాండ్రియా అనే ఒక పార్ట్ ఉంటుంది కదా. ఆ మైటోకాండ్రియాలు మరి పవర్ హౌసెస్ ఆఫ్ ద సెల్ అంటాం. అంటే కణంలోని శక్తి అంతా కూడా అందులోనే డిపాజిట్ అయ్యి అది ఒక రిజర్వ్ చేసుకొని ఉంచుకుంటాయి అన్నమాట. కణాలు ఆ పవర్ అంతా కూడా అందులోనే ఉంటుంది, శక్తి నిల్వలో. ఆ మైటోకాండ్రియా అందులో మనకి శక్తి ఏటీపీ రూపంలో ఉంటుంది. కణం వాడుకునే శక్తి ఏటీపీ రూపంలో మైటోకాండ్రియాలో ఉంటుంది. ఇది లైట్గా గుర్తుంచుకోండి. అయితే ఇప్పుడు ఏటీపీ అంటే ఎడినోసిన్. ఏ అంటే ఎడినోసిన్, టీ అంటే ట్రై ట్రై అంటే 3 అని అర్థం. ఫాస్ఫేట్ అంటే 3 ఫాస్ఫేట్ మాలిక్యూల్స్ ఉన్నది. ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ ఏటీపీ గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. తర్వాత ఏడిపి అనేది
ఒకటి ఉంది. ఎడినోసిన్ డైఫాస్ఫేట్, ఇక్కడ అది ట్రైఫాస్ఫేట్, ఇది డైఫాస్ఫేట్. డై అంటే 2, ట్రై అంటే 3 అని చెప్పాను కదా. ఏటీపీ అంటే ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్, ఏడిపి అంటే ఎడినోసిన్ డైఫాస్ఫేట్. అంటే 2 ఈ ఫాస్ఫరస్ మాలిక్యూల్స్ ఉన్నదన్నమాట. ఎడినోసిన్ డైఫాస్ఫేట్, డై అంటే 2, ఏడిపి ఎడినోసిన్ డైఫాస్ఫేట్. తర్వాత డిఎన్ఏ, తెలుగు మీడియం పిల్లలకైనా ఇదేనండి, ఇంక దీంట్లో ట్రాన్స్లేషన్ లేదు, ఇలా గుర్తుంచుకోవడమే. తర్వాత డిఎన్ఏ, ఇది చాలా ఇంపార్టెంట్, మనకు వచ్చింది కదా, ప్రీ పబ్లిక్లో వచ్చింది. డిఎన్ఏ అంటే డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్. సే ఆఫ్టర్ మీ, నా వెనకాల చెప్పండి. డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్, డిఎన్ఏ, డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్. ఇంగ్లీష్ మీడియం పిల్లలైతే దీని స్పెల్లింగ్ జాగ్రత్తగా నేర్చుకోండి. తెలుగు మీడియం పిల్లలైతే దీన్ని ఎలా తెలుగులో రాయడమే, డిఆక్సీ అని తెలుగు అక్షరాల్లో రాసేయడమే, డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్. కాకపోతే తెలుగులో అయితే న్యూక్లిక్ ఆమ్లము అంటాం, డిఆక్సీ రైబో న్యూక్లిక్ ఆమ్లము అంటాం తెలుగులో. ఇంగ్లీష్లో అయితే డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్ అని అంటాం, డిఎన్ఏ. గుర్తుంచుకోండి. ఇది ఎక్కడ ఉంటుంది మనకి, జీన్స్లో ఉంటుంది. జన్యువుల్లో క్రోమోజోమ్స్ ఉంటాయి కదా జీన్స్లో. ఆ క్రోమోజోమ్స్లో మరి మనకి అనువంశిక లక్షణాలు వాట్సన్ అండ్ క్రిక్ చెప్పారనమాట. నిచ్చెన ఆకారంలో ఉంటుందని వాళ్ళొక వాట్సన్ అండ్ క్రిక్ మోడల్ ఒకటే ఉంది. అందులో మనకి ఈ డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్, డిఎన్ఏ దాంట్లో నిక్షిప్తమై ఉంటుంది. అందుకనే మన తండ్రి నుంచి మనకి, మన తల్లి నుంచి మనకి ఈ డిఎన్ఏ, ఈ జీన్స్ వారసత్వంగా హెరిడిటీలో సంక్రమిస్తూ ఉన్నాయన్నమాట. ఇన్హెరిటెన్స్ అంటాం. ఈ ఇన్హెరిటెన్స్లో డిఎన్ఏ అనేది కీ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. డిఎన్ఏ, డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్. తర్వాత ఆర్ఎన్ఏ, రైబో న్యూక్లిక్ యాసిడ్. రైబో న్యూక్లిక్ యాసిడ్ అంటే డిఆక్సీ తీసేస్తున్నాం అనమాట. డిఎన్ఏలో డిఆక్సీ పోతే ఆర్ఎన్ఏ అయిపోతుంది కదా, రైబో న్యూక్లిక్ యాసిడ్. తర్వాత చూడండి, సిఎన్ఎస్ చెప్పగలరా మీరు? సిఎన్ఎస్ అంటే తెలుసు, వెరీ గుడ్, మీరు అందరూ చెప్పినట్టే ఉన్నారు, చెప్పుంటారు. సిఎన్ఎస్ అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్. సే ఆఫ్టర్ మీ, సెంట్రల్ నర్వస్ సిస్టమ్. దీన్ని తెలుగులో అయితే కేంద్రీయ నాడీ వ్యవస్థ అంటాం. కేంద్రీయ నాడీ వ్యవస్థ, సెంట్రల్ నర్వస్ సిస్టమ్, సిఎన్ఎస్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్. ఓకేనా? అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే మనకి నిన్న చెప్పుకున్నాం కదా, బ్రెయిన్ గురించి చెప్పినప్పుడు 4 హెడ్, 4 బ్రెయిన్, మిడ్ బ్రెయిన్, హైండ్ బ్రెయిన్ ఉంటుందని. మరి ఇదంతా కూడా సెంట్రల్ నర్వస్ సిస్టమే. మరి తర్వాత ఇంకా పిఎన్ఎస్ అంటే పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. పిఎన్ఎస్, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. దీన్ని తెలుగులో అయితే పరిధీయ నాడీ వ్యవస్థ అంటాం. ఏంటమ్మా? పరిధీయ నాడీ వ్యవస్థ, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. తర్వాత హెచ్ఐవి 7th వన్ ఇది నేను చెప్తున్నాను. హెచ్ఐవి హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. హెచ్ఐవి అనేది ఒక వైరస్ పేరు. ఏంటి వైరస్? హ్యూమన్ అంటే మనిషి తాలూకా ఇమ్యూనిటీ పవర్ని మరి డెఫిషియన్సీ అంటే లోపింప చేస్తుంది. మనిషిలో ఉన్నటువంటి రోగనిరోధక శక్తిని తగ్గించి దాన్ని లేకుండా చివరికి అలాగ దాన్ని క్షీణింపజేసి మనిషిని బాగా ఆ ఎయిడ్స్ అనే వ్యాధికి లాస్ట్కి గురి చేస్తుంది అన్నమాట. ఇది ఒక మరి వ్యాధి, చాలా ప్రమాదకరమైనటువంటి వ్యాధి. ఈ వైరస్ని మనము హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ అని అన్నామన్నమాట. హెచ్ఐవి అంటుంటాం. హెచ్ఐవి అనేది ఒక వైరస్ పేరు, ఎయిడ్స్ అనేది ఒక వ్యాధి పేరు. గుర్తుంచుకోండి, హెచ్ఐవి అనేది ఒక వైరస్ పేరు. మొన్న మనం కరోనా అనేవాళ్ళం కదా, అదొక వైరస్ పేరు కదా. అలాగే హెచ్ఐవి కూడా ఒక వైరస్ పేరు. మరి హ్యూమన్ ఇమ్యూనో
డెఫిషియన్సీ వైరస్, హెచ్ఐవి హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. ఇంకా ది నెక్స్ట్ ఎయిడ్స్, ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అంటే వ్యాధి అని అర్థం. హ్యూమన్ ఇమ్యూనో ఎక్వైర్డ్ అంటే కావలసిన, అవసరమైన రోగనిరోధక శక్తి లోపించట చేత వచ్చే వ్యాధి అని అర్థం. ఎయిడ్స్ అంటే అవసరమైనటువంటి రోగనిరోధక శక్తి మనిషిలో లోపించటం వలన కలిగే వ్యాధి ఎయిడ్స్, ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అంటే వ్యాధి. గుర్తుంచుకోండి. హెచ్ఐవి అనేది ఒక వైరస్ పేరు, ఎయిడ్స్ అనేది ఒక వ్యాధి పేరు. ఓకేనా? తర్వాత 9th వన్ యునెప్, యుఎన్ఈపి. ఇక్కడ యు అంటే ఏంటో చూద్దాం. యు అంటే యునైటెడ్, ఎన్ అంటే నేషన్స్, ఈ అంటే ఎన్విరాన్మెంట్, పి అంటే ప్రోగ్రామ్. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అనేది మనకి ఇక్కడ యునెప్ అనేది, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్. యునెప్, యునైటెడ్ నేషన్స్ అంటే ఐక్యరాజ్య సమితి పర్యావరణ పరిరక్షణ కొరకు తీసుకున్నటువంటి ఒక కార్యక్రమం పేరే యునెప్, ఐక్యరాజ్య సమితి. యునైటెడ్ నేషన్స్ అంటే ఐక్యరాజ్య సమితి. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. తర్వాత లాస్ట్ది సిఎఫ్సి అంటే మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను. ఏంటి సిఎఫ్సి అంటే క్లోరో ఫ్లూరో కార్బన్స్. మరి ఈ కాలంలో మరి కేఎఫ్సి అంటే మీకు అందరికీ బాగా తెలుసు. కేఎఫ్సి అంటే మరి చికెన్లో వెరైటీ కదా, అది రోజు తెప్పించుకొని తింటుంటాం కదా కేఎఫ్సి. కానీ అది కాదు ఇది. మొన్న అంటే మా 10th క్లాస్ పిల్లలు మన పరీక్ష రాసేటప్పుడు టీచర్ గారు ఇదేంటండి సిఎఫ్సియా కేఎఫ్సియా అని అడుగుతున్నారు. సరదాకి అప్పుడప్పుడు వాళ్ళు నాతో అలా జోకులు వేస్తుంటారు. అయితే ఈ సిఎఫ్సి అంటే క్లోరో ఫ్లూరో కార్బన్స్. ఇది గ్రీన్ హౌస్ ఎఫెక్ట్లో మనకు వస్తాయి కదా, మరి వాతావరణాన్ని పర్యావరణాన్ని దెబ్బతీసేటువంటి ప్రమాదకరమైనటువంటి వాయు కాలుష్యం సిఎఫ్సి, క్లోరో ఫ్లూరో కార్బన్స్. మనకి ఫ్రిడ్జ్ వల్ల, రిఫ్రిజిరేటర్స్, తర్వాత ఎయిర్ కండిషన్స్, వీటిల్లో మనకి రిలీజ్ అయ్యే వాయువులు, ఇవి క్లోరోఫ్లూరో కార్బన్స్ అని అంటాం. ఇది పర్యావరణానికి చాలా హాని కలిగిస్తాయి. గుర్తుంచుకోండి, సిఎఫ్సి క్లోరోఫ్లూరో కార్బన్స్. మరి ఈ విధంగా ఈ 10 కూడా ఏటీపీ, ఏడిపి, డిఎన్ఏ, ఆర్ఎన్ఏ, సిఎన్ఎస్, పిఎన్ఎస్, హెచ్ఐవి, ఎయిడ్స్, ఏఐడిఎస్, యుఎన్ఈపి, యునెప్, సిఎఫ్సి, ఈ 10 అబ్రివేషన్లు తెలుసుకున్నాం. ఇంకైతే లెటర్స్ గో టు ద స్లోగన్స్ మీకు కాసేపు స్లోగన్స్ గురించి చెప్తాను. ఇంకా స్లోగన్స్ వేట్ల మీద ఇస్తాడో ముందు ఆ టాపిక్స్ చెప్తున్నాను మీకు. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అనే దాని మీద స్లోగన్స్ అడుగుతాడు. ఓజోన్ లేయర్ ప్రొటెక్షన్ మీద అడుగుతాడు. తర్వాత ఆర్గాన్ డొనేషన్, అవయవదానం, వేస్ట్ మేనేజ్మెంట్, వ్యర్థాల నిర్వహణ, దాని మీద కూడా మనం స్లోగన్స్ రాయాలి. ఫిమేల్ ఫీటిసైడ్స్ అంటే శిశువుల్ని మరి నాశనం చేస్తున్నారు కదా, కడుపులో ఉన్న శిశువుల్ని ఫిమేల్ బేబీ అని తెలుసుకుంటే వాళ్ళని కడుపులోనే చంపేస్తున్నారు. దాన్ని మనం ఫిమేల్ ఫీటిసైడ్స్ అని అంటాం. భ్రూణ హత్య అంటాం. అచ్చు తెలుగులో అయితే ఆడ శిశువుల భ్రూణ హత్య అనాలి. ఆడ శిశువుల భ్రూణ హత్య, ఫిమేల్ ఫీటిసైడ్స్. తర్వాత రిడక్షన్ ఆఫ్ కెమికల్ పెస్టిసైడ్స్, మరి రసాయనిక ఎరువులను వాడకము తగ్గించడం. రిడక్షన్ ఆఫ్ కెమికల్ పెస్టిసైడ్స్, ఈ రసాయనిక ఎరువుల వల్ల ఆరోగ్యాలు పాడవుతున్నాయి కదా, ఎన్నో ప్రమాదకరమైన వ్యాధులు వస్తున్నాయి. కాబట్టి ఈ రిడక్షన్ ఆఫ్ కెమికల్ పెస్టిసైడ్స్ అనేది దాని గురించి కూడా స్లోగన్స్ అడగవచ్చు. తర్వాత చైల్డ్ మ్యారేజ్, బాల్య వివాహాలు ఇంకా అక్కడక్కడ ఉన్నాయి. ఒకప్పుడు అంత లేవు కానీ అక్కడక్కడ ఉన్నాయి. మరి రాజా రామ్మోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగం పంతులు గారు, ఇలాంటి వాళ్ళందరూ
సాంఘిక దురాచారాలు చేసి వీటిలన్నిటిని రూపుమాపారు. సాంఘిక దురాచారాలని వాళ్ళు కొన్ని ఉద్యమాలు చేసి సాహిత్యపరంగాను మరి సాంఘిక పరంగాను సంఘ సంస్కరణ ఉద్యమాలు చేసి వీటిని రూపుదాల్చారు. ఏది సతీ సహగమనం, బాల్య వివాహాలు వీటిని నిషేధించబడినాయి. ఇంకా ఒకవేళ ఎవరైనా ఎక్కడైనా అరుదుగా అక్కడక్కడ చూస్తూ ఉన్నాం చైల్డ్ మ్యారేజ్ చేస్తున్నారు. అంటే బాల్య వివాహాలు, చిన్నపిల్లలకి ఇంకా వివాహ వయసు రాకుండా మన ప్రభుత్వం ఒక ఒక నిర్ధారిత వయసు ఇచ్చింది. ఇన్ని సంవత్సరాలకైతేనే మ్యారేజ్ చేసుకోవచ్చని. ఆ వయసు కంటే తక్కువగా చేస్తే దాన్నే బాల్య వివాహాలు అంటాం. ఆ వయసు కంటే తక్కువ వయసులో వివాహాలు చేస్తే ఆ బాల్య వివాహాలని నివారించడం కొరకు మనకి స్లోగన్స్ రాయమని అడుగుతాడు. అలాగే నో టొబాకో, పొగాకు నిషేధం. పొగాకు వల్ల నోటి క్యాన్సర్లు, తర్వాత లంగ్ క్యాన్సరు ఇలాంటి ప్రమాదకరమైన వ్యాధులు వస్తున్నాయి. కాబట్టి మరి పొగాకుని నిషేధించాలనేది కూడా మనకి స్లోగన్స్లో అడుగుతారు. అయితే ఇప్పుడు ఈరోజు నేను మీ కొరకు రాసింది ఏంటంటే ఎన్విరాన్మెంటల్ స్లోగన్స్ ఎక్కువగా రాశాను. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ గురించి మనకి టాప్లో ఉంది. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ గురించి అవేంటో ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. పర్యావరణ పరిరక్షణ, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. తెలుగు మీడియం పిల్లలు ఉంటారని నేను తెలుగులో కూడా చెప్తూ ఉన్నాను. ప్లీజ్ మైండ్ ఇట్. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అంటే పర్యావరణ పరిరక్షణ. గుర్తుంచుకోండి. మరి తెలుగు మీడియం పిల్లలు ఇంగ్లీష్లో కూడా రాయొచ్చు. తెలుగు మీడియం పిల్లలు ఇంగ్లీష్లో రాయొచ్చు. ఇంగ్లీష్ మీడియం పిల్లలు మాత్రం ఇంగ్లీష్లోనే రాయాలి. గుర్తుంచుకోండి విషయం. అయితే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అయితే ఈ విషయం ఎలా చెప్తే మా స్టూడెంట్స్ అన్నారు, టీచర్ మరి ఇంగ్లీష్ మీడియం పిల్లలు తెలుగులో రాయకూడదా, రాస్తే ఏమవుద్ది అన్నారు. రే బాబు నాకు తెలీదు, మరి ఓడలో ప్రయాణం మనం షిప్లోనే చేస్తాము, కానీ మరి షిప్ ఒకవేళ గమ్యం చేరుతుందని ఎక్కుతాము, మధ్యలో ఏదన్నా అయితే అయ్యి సముద్రంలో మునిగిపోయేటప్పుడు ఏదో చెక్క మొక్క ఏదో పట్టుకొని వేలాడుతుంటాం. కాబట్టి అలాగే ఇంకా మరీ ఇంగ్లీష్ రానప్పుడు ఏమీ చేయలేనప్పుడు తెలుగులో రాస్తారు. అది అవతల వాళ్ళు దిద్దేవాళ్ళ ఇది, వాళ్ళు మార్క్ వేస్తే వేస్తారు, లేకపోతే లేదు. అది మేము చెప్పలేము. కాబట్టి యూ హ్యావ్ టు ట్రై టు రైట్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ అని నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రాణాలు పోయే పరిస్థితిలో చెక్క మొక్కన పట్టుకొని వేలాడతాం. కాబట్టి మరి ఆ విధంగా మరీ ఇంకా ఇంగ్లీష్ మాటలు కొన్ని కూడా రాలేదు వర్డ్స్ అనేవి అనిపిస్తే మరి తెలుగులోనే రాయికి తప్పదేమో. అప్పుడు మరి మార్క్ ఇస్తారో లేదో నాకైతే తెలియదు. అదే విషయం చెప్పాను మా స్టూడెంట్స్కి. మరి డియర్ చిల్డ్రన్, మరి మీకు బయాలజీ ఇంగ్లీష్ మీడియంలో రాయడానికి సులువైనటువంటి కొన్ని ఇంగ్లీష్ కీవర్డ్స్ కూడా మీకు చెప్తాను. నా ఛానల్ ఎలా మీరు ఫాలో అవుతూ ఉంటే ఎంత అసలు కొంచెమైనా ఇంగ్లీష్ రాని వాళ్ళకు కూడా, అంటే మరీ ఏబిసిడీలు కూడా రాకుండా ఉండవు కదండి, కొంచెం మీకు వస్తుంది. మరి కొంచెం నేను నేర్పుతాను. కొన్ని కీవర్డ్స్ మీరు పట్టుకుంటే వాటితో మీరు బయాలజీ గట్టెక్కేయచ్చు. కాబట్టి మరి కొంచెం ఈ వీడియోస్ చూస్తూ ఉండండి. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ గురించి మెయిన్ ఫస్ట్ది నేను 10 రాశాను. ఇందాక ఎబ్రివేషన్లు 10 కదా, ఈ ఎన్విరాన్మెంటల్ స్లోగన్స్ కూడా 10 రాశాను, గుర్తుంచుకోండి. రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్. రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్. RRR మాత్రం మనము మన అవర్ ఎన్విరాన్మెంట్లో మనము RRR మాత్రం మర్చిపోకూడదు. ఏంటో RRR? ఏదో రాజమౌళి, రామ్ చరణ్ అవి కాదు. RRR అంటే రీయూజ్, రీసైకిల్, తర్వాత ఇంకేంటి రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్. రెడ్యూస్ ముందు తగ్గించుకోవాలి. మన ఈ పర్యావరణ హానికారకాలు తగ్గించాలి ముందు. ఆ తర్వాత ఏం చేయాలి? రీయూజ్. ఒకసారి వాడిన వాటిలో మళ్ళీ వాడుకోవాలి. ఏదో ఇది పారేయడం, మళ్ళీ కొత్తవి తెచ్చుకొని మళ్ళీ అవి వాడి అవి పారేయడం, ఇలా అయితే మరి వేస్టేజ్ ఎక్కువైపోతూ ఉంటుంది, పొల్యూషన్ ఎక్కువైపోద్ది. కాబట్టి రీయూజ్ చేయాలి మళ్ళీ వాటిని. అందుకే మనకి ప్లాస్టిక్ బ్యాగుల బదులు గుడ్డ సంచులు ఇస్తున్నారు కదా. ఎందుకని? ప్లాస్టిక్ అయితే రోజు ఎప్పటికప్పుడు పారేసి అలాగా పొల్యూషన్ ఎక్కువ చేసేస్తున్నాం. కాబట్టి గుడ్డ సంచి అయితే దాన్ని మళ్ళీ వాడుకుంటామని. ఆ విధంగా రీయూజ్, రీసైకిల్. రీసైకిల్ అంటే ఏంటి? చూడండి, ఇప్పుడు మనకి
ప్లాస్టిక్ ఇదంతా మళ్ళీ ఏరుకొని పట్టుకెళ్తున్నారు కొంతమంది కదా, వాళ్ళు మళ్ళీ అమ్ముకొని మరి దేనికి కొంటున్నారు వాళ్ళు అంటే దీన్ని మళ్ళీ రీసైకిల్ చేస్తారు. రీసైకిల్ చేసి కొత్త వస్తువులు, ప్లాస్టిక్ వస్తువులు తయారు చేస్తారనమాట. దీన్నే రీసైకిల్ అంటాం. మరి మనకు తెలుసు కదా, 1 టన్ను కాగితం తయారు చేయాలంటే 17 వృక్షాలు, పెద్ద పెద్ద భారీ వృక్షాలు 17 నరకలట. 17 వృక్షాలు అక్కడ చచ్చిపోతే 1 టన్ను కాగితం తయారవుతుంది. అంటే 17 వృక్షాలు ఎప్పటికి పెంచగలం ఆలోచించండి. ఎన్ని తరాలైతే పెంచుతాం 17 వృక్షాలు. కాబట్టి మరి మనం ఏం చేయాలంటే మాటికి వాటిని పారేయకుండా, మాటికి వాటిని వృధా చేయకుండా, మాటికి వాటిని మరి వేస్ట్ చేయకుండా ఏం చేయాలంటే రిడ్యూస్ చేసుకోవాలి, రీయూజ్ చేసుకోవాలి, రీసైకిల్ చేసుకోవాలి. ఈ RRR మనం ఎన్విరాన్మెంట్లో మర్చిపోకూడదు. రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్, ఈ 3 గుర్తుంచుకోండి. అయితే ఇప్పుడు ఫస్ట్ స్లోగన్ ఏంటంటే రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్, ఏ వే టు హెల్ప్ ద ఎన్విరాన్మెంట్. ఏ వే టు హెల్ప్ ద ఎన్విరాన్మెంట్. ఇంకా సెకండ్ది థింక్ గ్రీన్, లివ్ గ్రీన్. థింక్ గ్రీన్, లివ్ గ్రీన్. పచ్చగా ఆలోచించు. పచ్చగా ఆలోచించడం అంటే పచ్చదనం కొరకు కొంచెం ఆలోచించు, చెట్లు నరక్కు, చక్కగా గ్రీనరీ పెంచు అనే ప్రకృతిలో పచ్చదనం పెంచండి అని అర్థం. తర్వాత లివ్ క్లీన్, పరిశుభ్రంగా జీవించు. చెట్లు ఉన్నప్పుడు మనకి వాతావరణం అంతా చక్కగా ఉంటుంది, వాయు కాలుష్యం తగ్గి మరి క్లీన్ ఎయిర్, మనం పరిశుభ్రమైన ప్యూర్ ఎయిర్ మనం పీల్చగలం. అదే థింక్ గ్రీన్, లివ్ గ్రీన్, ఏ వే టు హెల్ప్ ద ఎన్విరాన్మెంట్. పైన కూడా వచ్చింది ఏ వే టు హెల్ప్ ద ఎన్విరాన్మెంట్ అనేది. చూడండి, ఇంక థర్డ్ వన్ కీప్ క్లీన్, గో గ్రీన్. కీప్ క్లీన్, గో గ్రీన్. తర్వాత ఫోర్త్ వన్ రీసైకిల్ ఫర్ ఏ లైఫ్ సైకిల్. రీసైకిల్ ఫర్ ఏ లైఫ్ సైకిల్. రిడ్యూస్, రీయూజ్, రీసైకిల్. తర్వాత ఫిఫ్త్ వన్ ప్రివెంట్ పొల్యూషన్, ప్రొటెక్ట్ నేచర్. ప్రివెంట్ పొల్యూషన్, ప్రొటెక్ట్ నేచర్. తర్వాత సిక్స్త్ వన్ సేవ్ ఎన్విరాన్మెంట్, సేవ్ లైఫ్. సేవ్ ఎన్విరాన్మెంట్, సేవ్ లైఫ్. తర్వాత నో పొల్యూషన్ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్. సెవెంత్ వన్ నో పొల్యూషన్ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్. తర్వాత ఎయిత్ వన్ బెటర్ ఎన్విరాన్మెంట్, బెటర్ టుమారో. బెటర్ ఎన్విరాన్మెంట్, బెటర్ టుమారో. తర్వాత ఈస్ట్ ఆర్ వెస్ట్, గ్రీన్ ఇస్ ద బెస్ట్. బాగుంది కదా, ఈస్ట్ ఆర్ వెస్ట్, గ్రీన్ ఇస్ ద బెస్ట్. సేవ్ ఎర్త్, సేవ్ లైఫ్. సేవ్ ఎర్త్, సేవ్ లైఫ్. ఇది ఓన్లీ షార్ట్ ఆన్సర్స్ కోసమే కాదండి, మనం ఎన్విరాన్మెంట్ కోసం అంటే స్లోగన్స్ రాయమంటేనే రాయడం అని కాదు, మనం కొన్ని 8 మార్కు క్వశ్చన్స్ అవి వస్తాయి కదా, అలాంటి వాటిల్లో మనం స్లోగన్స్ కూడా రాయవలసి ఉంటుంది అన్నమాట. మరి ఈ విధంగా సేవ్ ఎర్త్, సేవ్ లైఫ్, ఈస్ట్ ఆర్ వెస్ట్, గ్రీన్ ఇస్ ద బెస్ట్, బెటర్ ఎన్విరాన్మెంట్, బెటర్ టుమారో, నో పొల్యూషన్ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్, సేవ్ ఎన్విరాన్మెంట్, సేవ్ లైఫ్, ప్రివెంట్ పొల్యూషన్, ప్రొటెక్ట్ నేచర్, రీసైకిల్ ఫర్ ఏ లైఫ్ సైకిల్, రిడ్యూస్, రీయూజ్, రీసైకిల్, కీప్ క్లీన్, గో గ్రీన్, థింక్ గ్రీన్, లివ్ గ్రీన్, ఏ వే టు హెల్ప్ ద ఎన్విరాన్మెంట్, రిడ్యూస్, రీయూజ్, రీసైకిల్, ఏ వే టు హెల్ప్ ద ఎన్విరాన్మెంట్. ఇంకా తర్వాత మరి ఓజోన్ లేయర్ గురించి ఒక 5 నిమిషాలు చూద్దాం. ఓజోన్ లేయర్ ప్రొటెక్షన్ గురించి కూడా నినాదాలు అడుగుతాడు. నినాదాలు, స్లోగన్స్. ప్రొటెక్ట్ అవర్ ప్లానెట్, ప్రొటెక్ట్ ద ఓజోన్. లేదంటే ప్రొటెక్ట్ ద ఓజోన్, ప్రొటెక్ట్ అవర్ ప్లానెట్, ఇలా కూడా రాయొచ్చు. ప్రొటెక్ట్ అవర్ ప్లానెట్, ప్రొటెక్ట్ ద ఓజోన్. తర్వాత ఏ హెల్దీ ఓజోన్, ఏ హెల్దీ ఎర్త్. ఏ హెల్దీ ఓజోన్, ఏ హెల్దీ ఎర్త్. స్లోగన్స్ అన్నమాట ఇవి. సేవ్ ద ఓజోన్, సేవ్ ద ఎన్విరాన్మెంట్. ఈజీగా ఉన్నాయి కదా, ఈజీగా ఉన్నవే రాశాను మీకోసం, పెద్ద పెద్దవే రాయలేదు. సేవ్ ద ఓజోన్, సేవ్ ద ఎన్విరాన్మెంట్. అయితే ద ఓజోన్ లేయర్ ఈజ్ ఎ లేయర్ ఆఫ్ ఓజోన్ ఇన్ ద స్ట్రాటోస్ఫియర్ దట్ ప్రొటెక్ట్ ద ఎర్త్ ఫ్రమ్ హార్మ్ఫుల్ అల్ట్రావైలెట్ రేడియేషన్ ఫ్రమ్ ద సన్. It is like a layer of sunscreen that protects us from harmful radiation or sun rays. చూసారా, ఈ మన భూమి చుట్టూ 7 పొరలు ఉంటాయి. భూమికి 7 పొరలు, వాతావరణ పొరలు ఆవరించి ఉన్నాయి భూమి చుట్టూ. అందులో 3 ముఖ్యమైనవి ఉన్నాయి. 1 ట్రోపోస్ఫియర్, 2 స్ట్రాటోస్ఫియర్, 3 అయనోస్ఫియర్.
ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, అయనోస్ఫియర్. ఇందులో ఈ స్ట్రాటోస్ఫియర్లో ఓజోన్ లేయర్ అనేది ఉంటుందన్నమాట. ఈ ఓజోన్ లేయర్ పని ఏంటంటే సూర్యుని నుంచి వచ్చేటువంటి రేడియేషన్, హానికరమైనటువంటి కిరణాలు, హార్మ్ఫుల్ రేడియేషన్, రేడియో ధార్మిక కిరణాలు ఉంటాయి. అవి శరీరం మీద పడితే డైరెక్ట్గా చాలా రకాలైన వ్యాధులు వస్తాయి. ముఖ్యంగా మరి స్కిన్ క్యాన్సర్లు, ఇలాంటివి క్యాన్సర్ వ్యాధులు రావడానికి చాలా అవకాశం ఉంది. కాబట్టి ఓజోన్ లేయర్ తింటే మన ఆరోగ్యాలు చెడిపోతాయి, కాలుష్యం అయిపోతాం, మరి పరిసరాలు పాడైపోతాయి, ప్రకృతి చాలా ఇంబ్యాలెన్స్ అయిపోద్ది అనమాట. కాబట్టి ఈ ఓజోన్ లేయర్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. అయితే ఇది మనల్ని ఆ సూర్యుడి నుంచి వచ్చే ఆ రేడియేషన్కి డైరెక్ట్గా మన మీద తగలకుండా ఆ హార్మ్ఫుల్ ఆ రేస్ని, సూర్యకిరణాలను అడ్డుకుంటూ మన చుట్టూ ఒక గొడుగు వలె, ఒక రక్షణ కవచము వలె, పొరవలే ఆవరించి ఉన్నదాన్నే ఓజోన్ అంటాం. ఈ ఓజోన్ అనేది ఆక్సిజన్ మాలిక్యూల్స్ 3 ఆటమ్స్ కలిగి ఉంటుందన్నమాట. అందుకే O3 అంటాం. ఆక్సిజన్ అయితే O2 కదా, ఈ ఓజోన్ అయితే O3 అని అంటాం. దీని ఫార్ములా O3 అన్నమాట. అయితే ఇది మనకి వరల్డ్ ఓజోన్ డే సెప్టెంబర్ 16, 16 సెప్టెంబరు. మరి ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 16 వరల్డ్ ఓజోన్ డే, ఇంటర్నేషనల్ ఓజోన్ డే, అది ఓజోన్ దినోత్సవం మనం అన్నమాట. ఎందుకంటే ఆ రోజు విశేషం ఏంటంటే మాంట్రియల్ ప్రోటోకాల్ వాజ్ సైన్డ్ విచ్ వాజ్ స్టార్టెడ్ యాజ్ ఎ గ్లోబల్ అగ్రిమెంట్ టు ప్రొటెక్ట్ ద ఓజోన్ లేయర్. ఓజోన్ లేయర్ని సంరక్షించడం కొరకు మరి మాంట్రియల్ ప్రోటోకాల్ అనేది సైన్ అయింది. ఆ రోజు ఒప్పందం మీద సంతకాలు కుదిరాయి. దేనికి? గ్లోబల్ అగ్రిమెంట్ టు ప్రొటెక్ట్ ద ఓజోన్ లేయర్. ఓజోన్ లేయర్ని సంరక్షిస్తాము అని ప్రపంచ దేశాలు ఒక మాంట్రియల్ ప్రోటోకాల్ మీద సంతకాలు చేశాయి, ఒక ఒప్పందం మీద సంతకాలు చేశాయి. ఆ రోజు నుంచి ఓజోన్ లేయర్ని సంరక్షించడానికి ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటూ ఉన్నారనమాట. మరి ఇంకా ఈ ఓజోన్ లేయర్ని సంరక్షించడం కొరకు కొన్ని నినాదాలు చూద్దాం. నినాదాలు చూసాము. ప్రొటెక్ట్ అవర్ ప్లానెట్, ప్రొటెక్ట్ ద ఓజోన్, ఏ హెల్దీ ఓజోన్, ఏ హెల్దీ ఎర్త్, సేవ్ ద ఓజోన్, సేవ్ ద ఎన్విరాన్మెంట్, ఇవి స్లోగన్స్. అయితే ద ఓజోన్ మరి టు ప్రొటెక్ట్ ద ఓజోన్ లేయర్, ఓజోన్ లేయర్ని రక్షించుకోవడం కోసం మనం ఏం చేయాలి అనేది ఒక నిమిషం చెప్తాను. ప్రొటెక్షన్ ఆఫ్ ఓజోన్ లేయర్, ఓజోన్ పొరని సంరక్షణ చేసుకోవడం కొరకు, పరిరక్షించుకోవడం కొరకు మనం ఏం చేస్తాం? మినిమైజ్ ద యూజ్ ఆఫ్ వెహికల్స్, వాహనాలని తగ్గించుకోవాలి. మినిమైజ్ ద యూజ్ ఆఫ్ వెహికల్స్. సెకండ్ వన్, యూజ్ ఈకో ఫ్రెండ్లీ క్లీనింగ్ ప్రోడక్ట్స్. ఈకో ఫ్రెండ్లీ, ప్రకృతి ఫ్రెండ్లీస్ని అంటే పర్యావరణానికి హితమైనటువంటి, పర్యావరణ హితకారకాలైనటువంటి వాటిని మనము ఆ క్లీనింగ్ ప్రోడక్ట్స్ని వాడాలి. యూజ్ ఈకో ఫ్రెండ్లీ క్లీనింగ్ ప్రోడక్ట్స్. థర్డ్ వన్, అవాయిడ్ ఓజోన్ డిప్లీటింగ్ ప్రోడక్ట్స్. ఓజోన్ డిప్లీటింగ్ అంటే క్షీణత, డిప్లెషన్ అంటే క్షీణత, డిప్లీటింగ్ అంటే క్షీణించిపోవడం. మరి అవాయిడ్ ఓజోన్ డిప్లీటింగ్ ప్రోడక్ట్స్, ఓజోన్ని క్షీణింపజేసేటువంటి ఆ ఉత్పత్తుల్ని మనము ఆపివేయాలి, నిలిపివేయాలి, లేకపోతే బాగా రెడ్యూస్ చేసుకోవాలి, తగ్గించి వాడుకోవాలి. ఇంకా తర్వాత యూజ్ రెన్యూవబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ. మరి రెన్యూవబుల్ అంటే మరలా తిరిగి అంటే ఛార్జింగ్ చేసుకుంటాం కదా, బ్యాటరీలు, వాహనాలు ఇలాంటివి వస్తున్నాయి కదా, అలాంటివి అనమాట. యూజ్ రెన్యూవబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ. నెక్స్ట్ వన్, రీయూజ్ అండ్ రీసైకిల్. చెప్పాను కదా, ఈ అవర్ ఎన్విరాన్మెంట్లో ఈ RRR మాత్రం మనం మర్చిపోకూడదు. అది ఇందులో కూడా రాస్తాం. రీయూజ్ అండ్ రీసైకిల్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే తద్వారా పొల్యూషన్ని తగ్గించుకోవచ్చు అనమాట. పొల్యూషన్ ఎంత తగ్గితే ఓజోన్ లేయరు అంత హాయిగా, హ్యాపీగా, చక్కగా, నీట్గా, క్లీన్గా, డ్యామేజ్ లేకుండా ఉంటుంది. ఇది గుర్తుంచుకోండి. తర్వాత సే నో టు CFCs, సే నో టు CFCs. CFC అంటే తెలుసుకున్నాం కదా, క్లోరోఫ్లూరో కార్బన్స్ అని. వాటికి మనం కొంచెం దూరంగా ఉండాలి. సే నో
వద్దు, అవి మనము వాడొద్దు, లేదా బాగా రెడ్యూస్ చేసుకోవాలి. అవాయిడ్ చేసుకోవాలి లేదా రెడ్యూస్ చేసుకోవాలి, రెండిట్లో ఏదో. సే నో టు సిఎఫ్సిస్, రిడ్యూస్ సిఎఫ్సి యూసేజ్ ఫర్ ఏ హెల్దియర్ ఫ్యూచర్. మరి బెటర్ టుమారో కొరకు, బెటర్ ఫ్యూచర్ కొరకు మనం సిఎఫ్సిల వాడకాన్ని బాగా తగ్గించాలి. అంటే ఈరోజు మనం ఏం తెలుసుకున్నాం, ఎబ్రివేషన్స్ 10 నేర్పాను మీకు, అలాగే ఎన్విరాన్మెంటల్ స్లోగన్స్ ఒక 10 నేర్పించాను మీకు, తర్వాత ఓజోన్ లేయర్ స్లోగన్స్ 3 నేర్పించాను. అదేవిధంగా 3 స్లోగన్స్, 7 ప్రొటెక్ట్ ద ఓజోన్ లేయర్కి ఏం చేయాలనేది, వాటి ప్రికాషన్స్ అనేది చెప్పాను. ప్రికాషన్స్ టు ప్రొటెక్షన్ ద ఓజోన్ లేయర్ అనేవి 7 చెప్పాను. 7 + 3 ఓజోన్ స్లోగన్స్, అవి 10. మొత్తం ఈరోజు 3 10s చెప్పాను. ఒక 10 ఎబ్రివేషన్స్, ఇంకో 10 ఎన్విరాన్మెంటల్ స్లోగన్స్, ఇంకొక 10 ఓజోన్ స్లోగన్స్ ప్లస్ ప్రికాషన్స్. ఓకేనా, క్లియర్? ఈ 30 కూడా మీ బుర్రలో ఉంటే చాలా మార్కులు మీరు గుప్పిట్లో పట్టుకున్నట్టే. మరి వరల్డ్ ఓజోన్ డే సెప్టెంబర్ 16th అనేది మర్చిపోకండి. అది దేనికి వచ్చిందంటే మాంట్రియల్ ప్రోటోకాల్ ఆ రోజు ఆ అగ్రిమెంట్కి సైన్ అప్ అయింది. కాబట్టి ఆ రోజు మనం వరల్డ్ ఓజోన్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మరి విన్నారు కదా డియర్ స్టూడెంట్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే దాని గురించి కూడా ఈసారి మనం వీడియోలో మాట్లాడుకుందాం. మరి ఇంతటితో ఈ వీడియో ముగిస్తూ ఉన్నాను. మరి మీకు ఈ వీడియో నచ్చితే మరి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇది ఎంతోమందికి అందుబాటులోకి వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఇంకా ఒకవేళ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ, ప్లీజ్ లైక్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.